హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? మా ఊరి చెరువులో అయితే భూమిత్రాడి పొంగల్ అయితే పెట్టుకుంటున్నారు. అక్కడికైతే వెళ్ళాలనేసి అయితే నేను అన్నీ ప్రిపేర్ చేశాను. చూడండి, టెంకాయ, కర్పూరం, కడ్డీలు, ఆకులు, ఒక్కలు, ప్రసాదం కోసం బియ్యము అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. ప్రసాదం అక్కడే చేయాలన్నమాట, ఇక్కడైతే కాదు. చిన్న పూలమాల కూడా తయారు చేశాను. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఊర్లోకి అయితే వచ్చారనమాట చెప్పడానికి. మీరు అన్నీ సిద్ధంగా ఉంచుకోండి, మళ్ళీ వస్తాము అని చెప్పడానికి అయితే ఇలా అయితే వస్తారు. ఇప్పుడైతే మళ్ళీ వచ్చారనమాట, అందరిని తీసుకొని అయితే వస్తారు. అటు సైడ్ నుంచి అయితే రావాలి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి అయితే వస్తూ ఉన్నారు. చూడండి, వచ్చే వాళ్ళందరూ కలిసి డప్పుల మీతో అయితే రావాలన్నమాట. మనం పోవాలనుకుంటే చెరువుల దాకా అయితే నడిచిపోవాలి. ఇక్కడి నుంచి అయితే మనము చెరువు దగ్గర అయితే ఈ పొంగల్ పెట్టుకుంటారు. ఇప్పుడైతే నేను ఇంట్లో నుంచి అయితే బయలుదేరాను. చూడండి, పొంగల్ అయితే తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత అంకాలమ్మ గుడి దగ్గర అయితే కొద్దిసేపు ఆగాలన్నమాట. ఇది ఒక దారి అనమాట, సందు. ఫస్ట్లో సందు వస్తుంది. ఇక్కడైతే అంకాలమ్మ గుడి దగ్గర ఆగిపోవాలన్నమాట. నేనైతే కొన్ని వీడియోలు పిక్స్ అయితే తీసుకున్నాను. అక్కడ ఈ సందులో నుంచి అయితే వస్తారు, అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికైతే వస్తారనమాట. ఇటు సైడ్ అయితే ఇంకో సందు ఉంది, అక్కడికైతే వెళ్ళాలనేసి ఇక్కడైతే ఆపారు. నేనైతే ఇక్కడ వీడియో తీసుకున్నాను వచ్చిన వాళ్ళందరిని అయితే. ఆ సందులో కూడా అయితే వెళ్ళాలన్నమాట. మా ఊరైతే చాలా పెద్దది, అందుకనేసి అన్ని సందుల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఈ సందులో నుంచి అయితే వస్తారు. ఇక్కడ ఈడిపల్లెలు అయితే పోతూ ఉన్నారనమాట. ఇప్పుడైతే ఈ సందులో నుంచి వస్తారు. చూడండి, ఇక్కడ నుంచి అయితే తీసుకొని వస్తున్నారు. ఇది ఒక దారి అనమాట. మా ఊర్లో అన్ని సందులే అనమాట. అక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచి రావాలని ఇక్కడైతే అందరూ వస్తూ ఉన్నారు, తీసుకొని వస్తున్నారు అనమాట. డప్పుల ఎమ్మెతోనే రావాలి, మనమైతే ఒట్టిగా రాకూడదు అనమాట. ఎందుకంటే వాంచుకుంటూ అయితే వెళ్ళాలి. అందుకనేసి ఇక్కడైతే ఆ సందులో నుంచి కూడా వచ్చేసారు. వెళ్ళే వాళ్ళందరూ కలిపి ఒకసారిగా అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈడిపల్లి వాళ్ళు అందరూ కలిసిపోవాలన్నమాట. అదొక్కడైతే ఈడిపల్లి వాళ్ళు వెళ్తున్నారు. చూడండి, రాసిపల్లి వాళ్ళు అయితే అటు సైడ్ నుంచి వస్తారు. 3 ఊర్లు కలిపి అయితే పెట్టాలన్నమాట. ఏ పండుగ చేసినా సరే, ఏ పొంగల్ అయినా సరే 3 ఊర్లు అయితే వస్తారు. ఇక్కడైతే మొత్తం అయితే కలిసి వెళ్తున్నాం. చూడండి, నేనైతే పొంగల్ పెట్టుకొని అట్టే అయితే వీడియో తీసుకుంటున్నాను, పైన అయితే తల మీద పెట్టుకొని. ఇక్కడైతే జనాభా అయితే వెళ్తూ ఉన్నారు. చూడండి, నేనైతే కొన్ని మధ్యలో వీడియోలు అయితే తీసుకుంటున్నాను. మా సిస్టర్ అయితే వెనకాల వస్తాను. చూడండి, ఇక్కడ కొంచెం దూరం వెళ్తూనే వీడియో తీసుకున్నాను. ఇక్కడైతే హాస్పిటల్ వాళ్ళు అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ వాళ్ళు చేసే ప్రసాదం అయితే అక్కడికి తీసుకొని రావాలా, చెరువు లేక్ అనమాట. ఇప్పుడైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, కొంచెం ఉంది దూరం. ఇంకా దారి అయితే చూడండి, అస్సలు చాలా బాగాలేదనమాట. అన్ని కంపలు, దారంతా అయితే ఎట్లంటే అట్లా పోయిందనమాట, నీళ్ళు ఎక్కువైపోయి. ఇప్పుడైతే అలుగులేకైతే వచ్చేసాము. చూడండి, అలుగు దగ్గరికి చెరువులో అయితే కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి. జేసీబీతో అయితే కొంచెం దారి అయితే చేశారు, అందుకనేసి అయితే వెళ్ళాలి కాబట్టి మనము ఇక్కడైతే అలుగులేకి వచ్చేసాము. చూడండి, ఇదైతే మా ఊరు అలుగు అనమాట. ఇప్పుడు చెరువులేకైతే వచ్చేసాము. దారి చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా కంపలే అనమాట. చిన్నగా అయితే నడుచుకుంటూ పోతూ ఉన్నాము. వెనకాల వచ్చే వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు, మేమైతే ముందు వెళ్ళే వాళ్ళం, ముందు వెళ్తూ ఉన్నాము. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అది అక్కడ ఉంది కదా యాప చెట్టు పెద్దది, అక్కడ అనమాట పొంగల్ అయితే. చూడండి, దగ్గరగా అయితే చూపిస్తున్నాను. ఇటు సైడ్ అయితే దేవుడు అయితే ఉంటాడు, ఆ గుట్ట పైన అయితే. అక్కడైతే పొంగల్ అయితే పెట్టాలన్నమాట ఎదురుగా. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఆ చెట్టు కింద అనమాట పొంగల్ అయితే పెట్టేది. అయితే పెద్ద యాప చెట్టు అనమాట. అది అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైన అయితే శివుడు అయితే ఉంటాడు. అక్కడ ఉన్నమాట శివుడు ఉండేది. ఇక్కడైతే పొంగల్ పెట్టాం, ఎదురుగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చీరల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే జనాభా ఎక్కువైపోయారు, ముందే వచ్చిన్నారనమాట బండిలో వచ్చేవాళ్ళు. అయ్యి నీళ్ళు, మజ్జిగ అవన్నీ అయితే తీసుకొని వచ్చారు వచ్చిన వాళ్ళకైతే ఇవ్వడానికి. చూడండి, ముందు వచ్చే వాళ్ళందరూ వచ్చేసారు కదా, వాళ్ళు బండిలో వచ్చేవాళ్ళు వీళ్ళంతా అనమాట. ఇక్కడ మేమైతే వెళ్తూ ఉన్నాము. చూడండి, దగ్గరికి అయితే వచ్చేసాము. మజ్జిగ, నీళ్ళు అవి అయితే రెడీగా పెట్టుకో ఉన్నారనమాట.
ఎవరైనా తాగాలనుకునే వాళ్ళు అయితే తాగండి అనేసి. నేనైతే దగ్గరికి వెళ్ళేసి అయితే వీడియో తీసుకున్నాను. చూడండి, మజ్జిగ అయితే కలుపుతూ ఉన్నారు. అప్పటికి నీళ్ళు అయితే ఒక డ్రమ్ములో అయితే వేశారు. చూడండి, నేను వీడియో అయితే తీసుకునేదానికి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడైతే పైకి అయితే ఎక్కాలన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసాము. మనకంటే ముందే వచ్చిన వాళ్ళు అయితే పొంగల్ పెట్టుకునేదానికి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ మాకైతే మా తమ్ముడు అయితే పెట్టాడనమాట పొంగల్ కోసం అవన్నీ అయితే. చూడండి, అందరూ రాళ్ళు అయితే ఏర్పంచుకుంటూ ఉన్నారు పొంగల్ పెట్టడానికి. ఇక్కడే అనమాట పొంగల్ పెట్టేది. చూడండి, ఇదే ఐమాకలు అంటారు మేము. ఇప్పుడైతే నేను పొంగల్ పెట్టుకోవడానికి రాళ్ళన్నీ తెచ్చి పెట్టేశాడు మా తమ్ముడైతే. నేనైతే పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పొయ్యికైతే ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటున్నాను. నీళ్ళు అయితే చల్లుకున్నాను. చూడండి, పసుపు అయితే వేస్తూ ఉన్నాను. ముందైతే పొయ్యికైతే పూజ చేయాలి, తర్వాతనే పొంగల్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. నేను తెచ్చిన కుండ అయితే పెట్టాలన్నమాట పొయ్యి మీద. బియ్యం అన్నీ వేసుకొని అయితే ఒక కుండలో తీసుకొని వచ్చాను అనమాట. చూడండి, మేమైతే దబరా అంటాము, మీరు ఏదైనా అనుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే పూజించుకున్న దబరా అయితే పెట్టేశాను అనమాట పొయ్యి మీద. పొయ్యి అయితే మంట వేసేసాను. చూడండి, పొగ ఎంత వస్తుందో. ఇక్కడైతే పొంగల్ ఉడుకుతూ ఉంది. నేనైతే కొన్ని వీడియోలు తీసుకుంటున్నాను. చాలా పొగ వస్తుంది అనమాట. కొంతమంది అయితే ఇంటి దగ్గర చేసుకొని వచ్చారు, వాళ్ళైతే కూర్చో ఉన్నారు. చేసే వాళ్ళందరూ అయితే చేసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంతమంది జనాభా వచ్చారు. పైన అయితే పొంగల్ అయితే ప్రసాదం తీసుకొని పోవాలి కాబట్టి అక్కడ కొంతమంది ఉన్నారనమాట. ఇక్కడైతే పొంగల్ పెట్టేవాళ్ళు కూర్చొని ఉన్నారు, పెట్టేవాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ప్రసాదం ఇంటి దగ్గర చేసుకొని వచ్చారనమాట. నేనైతే కొంచెం వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక అతనైతే పసుపు, కడ్డీలు, కర్పూరం అన్నీ తీసుకోవడానికి వస్తే వచ్చారు. చూడండి, వాళ్ళకైతే ఇలా మనమైతే ఇచ్చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే నానబియ్యం అనమాట. బియ్యం ఉడికేటప్పుడు నానబియ్యం వేస్తారు కదా, అవి అయితే తీసుకోవడానికి అయితే ఒకరు వస్తారు. ఇక్కడైతే మజ్జిగ అయితే మనం ఉండే దగ్గరికే తీసుకొని వచ్చారనమాట. పొయ్యి దగ్గర అయితే వంట చేసుకుంటున్నారనేసి. ఇక్కడైతే నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే వస్తారు. బెల్లం అయితే మనం వేసి ప్రసాదం చేసాం కదా, ఆ ప్రసాదం కోసం అయితే మనం ఇచ్చిన ప్రసాదం అంతా పైన దేవుడి దగ్గర అయితే పెట్టాలి. అందుకనేసి కొద్దిగా అయితే తీసుకోవడానికి అయితే వచ్చారు. ఇచ్చే వాళ్ళందరూ అయితే అలా ప్లేట్లో అయితే వేసేయాలన్నమాట. నేనైతే ఇలా ప్లేట్లో అయితే వేసేసాను. ఇక్కడ మజ్జిగ అయితే వేస్తూ ఉన్నారు. చూడండి, నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ప్రసాదం ఇచ్చిన తర్వాత అయితే తాగుతున్నాను అనమాట. ఇక్కడ వీడియో తీసుకుంటూ అయితే తాగుతున్నాను. చూడండి, ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే పైకి అయితే వెళ్ళాలన్నమాట టెంకాయ కొట్టుకోవడానికి. మనమైతే కొట్టాలి కాబట్టి టెంకాయ వాళ్ళైతే అన్నీ తీసుకొని వెళ్తారు. తర్వాత మనమైతే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి దారి చూడండి ఎలా ఉందో. చెట్లు అన్నీ ఎక్కువైపోయినాయి అనమాట చెరువులో. ఇదైతే మా ఊరు చెరువు మొత్తం అయితే ఇలా ఉంది. చూడండి, ఇక్కడైతే పైకి వెళ్తూ ఉన్నాము. ఎక్కువ హైట్లో ఉంటుందన్నమాట. ఇదైతే కట్ట మీద అయితే పొంగళ్ళు. ఈ పొంగళ్ళు వచ్చేసి మేమైతే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడైతే పెట్టుకుంటాము. ఎందుకంటే వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలనేసి అయితే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడైతే పైకి అయితే వచ్చేసాము. చూడండి, వేప చెట్టు అయితే ఎలా ఉందో. ఐమాకలు అనమాట మేము అనేది. ఇక్కడైతే దేవుడు అయితే పెట్టేసి మొత్తం అయితే పూజ చేస్తున్నారు. చూడండి, ప్రసాదం మొత్తం ఇక్కడైతే పెట్టేశారు. వత్తలూరు, ఈడిపల్లి, రాసపల్లి అయితే మనం అందరి దగ్గర అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడైతే దేవుడు అయితే పెట్టేశారు. చూడండి, పూజ అయితే చేసేసారు. టెంకాయ కొట్టుకోవడానికి అయితే వచ్చాను నేను. లైన్లో అయితే పోయాను. చూడండి, టెంకాయ కొట్టుకొని అయితే బయటకు వచ్చేసాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.